హలో హై హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈ రోజు అయితే నిఫ్టీ అండ్ అలాగే బ్యాంక్ నిఫ్టీ కావచ్చు చాలా మంచి కరెక్షన్ అయితే అయ్యింది. అండ్ నిఫ్టీ అయితే 1.1% అయితే కరెక్ట్ అయితే అయ్యింది. అండ్ ఇక్కడ ఎక్కువ మనకి ఈరోజు కరెక్ట్ అయ్యింది చూసుకుంటే కనుక నిఫ్టీ నెక్స్ట్ 50 ఓకే, దాన్ని పక్కన పెట్టేస్తే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ అయితే కనుక అరౌండ్ 3.84% చాలా హై ఎక్కువ అదే అయ్యింది. అండ్ ఇండియా విక్స్ చూసుకుంటే కనుక 18 పాయింట్స్కి అయితే వచ్చేసింది. అండ్ స్మాల్ క్యాప్ అయితే నిఫ్టీ స్మాల్ క్యాప్ 100లో 3.8 అండ్ స్మాల్ క్యాప్లో కూడా 3.88% అయితే ఇవాళ అయితే ఎక్కువ స్మాల్ క్యాప్ అయితే బ్లడ్ బాత్ అని చెప్పొచ్చు. మిగతావన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా గ్రీన్లోనే ఉన్నాయి, ఎక్సెప్ట్ విక్స్ ఒక్కటే గ్రీన్లో ఉంది, మిగతావన్నీ కూడా రెడ్లోనే ఉన్నాయి మనం చూడొచ్చు. అలాగే నిన్న మనం డ్రా చేసుకున్నటువంటి వీక్లీ అనాలిసిస్ వీడియో టైంలో లైక్ ట్రెండ్ లైన్ అయితే ఆల్మోస్ట్ బ్రేక్ అయితే అయిపోయింది. ప్రీవియస్ లోస్ కూడా ఆల్మోస్ట్ మార్నింగ్ గ్యాప్ డౌన్తో అయితే క్లోజ్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడైతే మనకి ఇక్కడ ఈ ఏరియాలో టాప్ ఏదైతే డబల్ టాప్ వచ్చింది కదా, అక్కడ లెట్ మీ మార్కెట్ టూల్. సో ఎగ్జాక్ట్గా 22,800 నుంచి 700 మధ్యలో అనుకోవచ్చు. సో ఈ ఏరియాలో మనకి ఇంకా ఫైనల్ సపోర్ట్ అయితే ఉంది. సో ఇన్ కేస్ ఇది కూడా బ్రేక్ అయ్యింది అంటే కనుక లాస్ట్ టైం కూడా మనం గమనిస్తే ఏదైతే 22,700 దగ్గర బ్రేక్ అయిందో ఆల్మోస్ట్ అది 21,800 వరకు కూడా ఆ ర్యాలీ అనేది కొనసాగడం మనం చూడొచ్చు. ఈ ఏరియా వచ్చేసి మంచి సప్లై జోన్గా మనం భావించవచ్చు. అండ్ ఈ ఏరియాలో మనకి గనక రేపు కూడా క్లోజింగ్ బేసిస్లో ఈ ఏదైతే ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అయ్యి ఒక డైలీ క్యాండిల్ కనుక కూర్చుంది అంటే నిఫ్టీలో చాలా వరకు ఇంకా కంటిన్యూషన్గా ఓకే, ప్రీవియస్గా అయితే కొంత వరకు లైక్ టాప్ నుంచి కూడా అంటే 26,000 దగ్గర నుంచి ఆల్మోస్ట్ 22,800 వరకు అయితే వచ్చేసింది, అప్రాక్సిమేట్గా 3,000 పాయింట్స్ ఎక్కువ. సో ఇంకా మనకి ఫైనల్ అంటే కనుక 21,800. సో ఇక్కడ నుంచి ఇంకొక 1,000 పాయింట్స్ వరకు కూడా మనకి డౌన్ సైడ్ అయితే చూడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ట్రేడ్స్ అండ్ దాన్ని బట్టి మనకి బీటీఎస్టీలు, దాన్ని బట్టే మనకి ఇన్వెస్ట్మెంట్ కూడా మనం ప్లాన్ చేసుకోవాల్సింది. సో బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీలో సేమ్ మొన్న మనం ఏదైతే డ్రా చేసామో ఆ ట్రెండ్ లైన్ ఆల్మోస్ట్ లాస్ట్ జనవరి 24 నుంచి కూడా ఇప్పటి వరకు అయితే ఆల్మోస్ట్ మొన్న అంటే మళ్ళీ జనవరి 13th 2025 దగ్గర బ్రేక్ అవ్వడానికి రెడీగా ఉంది, బ్రేక్ చేయబోయింది. బట్ ఆబ్వియస్గా అక్కడ నుంచి మళ్ళీ మంచి పుల్ బ్యాక్ అనేది వచ్చింది, మనకి బౌన్స్ అనేది వచ్చింది. సో ఇప్పుడైతే ఫస్ట్ టైం మళ్ళీ ఆ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ అవ్వడం జరిగింది. సో దీని తర్వాత మనకి ఉన్నటువంటి సపోర్ట్స్ ఎక్కడ అనుకుని చూసుకుంటే 47,180 దగ్గర నుంచి కూడా మనకి డౌన్ ద లైన్ 45,006 వరకు కూడా మనకి సపోర్ట్స్ అనేవి ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఇక్కడ కూడా సేమ్ ప్రీవియస్ పీక్ ఏదైతే ఉందో ఒక రెసిస్టెన్స్ ఆర్ సపోర్ట్ దగ్గర ఆల్మోస్ట్ ఆ ఏరియాలోనే ఉంది. సో ఇక్కడ నుంచి బౌన్స్ అయితే ఇది ఫేక్ బ్రేక్అవుట్ గా మనం కన్సిడర్ చేయొచ్చు. రేపు క్లోజింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ మనం ఇక్కడ నుంచి కూడా 47,000 అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా 48,000లో ఉంది కదా, ఆల్మోస్ట్ ఒక 1,000 పాయింట్స్ ఇక్కడ నుంచి అండ్ తర్వాత 2,000 పాయింట్స్ మనం డౌన్ ద లైన్ టార్గెట్స్గా చూడడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మంచి సాలిడ్ రెడ్ క్యాండిల్ అయితే పర్లేదు, గ్రీన్ క్యాండిల్గా అయితే క్లోజ్ అయితే అయ్యింది. సో తెలిసిందే కదా, మార్నింగ్ మంచి గ్యాప్ డౌన్ అయ్యింది, కానీ అక్కడ నుంచి కూడా మంచి రికవరీ అయితే చూసాము. సో 47,800 లెవెల్స్ అయితే బ్రేక్ అయితే కాలేదు. సో రేపటికి 47,800 విచ్ ఈస్ టుడేస్ లో అనుకోవచ్చు. సో ఈ లో కనుక బ్రేక్ అయితే కనుక డెఫినెట్గా మనకి డౌన్ సైడ్ ఎక్కువ చూడడానికి చాలా వరకు ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఒకసారి రేపటికి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో బయింగ్ జోన్స్ అండ్ సెల్లింగ్ జోన్స్ అండ్ నో ట్రేడ్ జోన్స్ అలాగే ట్రేడ్ అవుట్స్ అప్డేట్స్ కూడా ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. అలాగే బీటీఎస్టీ కూడా ఏమి ఇచ్చామనేది చూసేద్దాం. తెలుసు కదా, వీడియోలోకి వెళ్ళే ముందు అయితే లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అయితే మర్చిపోద్దు. సో లెట్స్ స్టార్ట్ విత్ నిఫ్టీ. సో నిఫ్టీలోకి వచ్చేసరికి 22,868 అలాగే 22,784 వచ్చేసి నో ట్రేడ్ జోన్ ఆర్ స్కాల్పింగ్ జోన్ అని మనం చెప్పొచ్చు. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే కనుక 868 దగ్గర మనకి ఇన్ కేస్
ఇక్కడ నుంచి ఈ ఏరియాకి గ్యాప్ అప్ అయితే కనుక ఒక రౌండ్ ఆఫ్ సెల్ ఆఫ్ అయితే ఉండడానికి ఛాన్స్ ఉంది. అలాగే ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే 784 ఫస్ట్ మినిట్లోనే క్లోజ్ అయితే క్రాస్ అయిపోయి క్లోజ్ కూడా అవ్వాలి. అదర్వైజ్ డెఫినెట్గా మనకి ఇక్కడ నుంచి కూడా బౌన్స్ అవడానికి అయితే ఛాన్సెస్ అయితే 2 వేస్లో ఉంటాయి. సో ఇమీడియట్గా మనం ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోకుండా లెవెల్స్ వరకు వెయిట్ చేయడం అనేది చాలా బెటర్ థింగ్. సో 22,868లో మనకి బ్రేక్ అయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 22,900 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 22,940 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 22,996గా అయితే ఉంటుంది. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 22,784 దగ్గర బ్రేక్ అయితే ఫస్ట్ టార్గెట్ వచ్చి 22,733 అండ్ సెకండ్ టార్గెట్ 22,673 అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 22,620 వరకు అయితే మనకి టార్గెట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో 48,200 అండ్ 47,900 వచ్చేసి మనకి కంప్లీట్గా నో ట్రేడ్ ఆర్ స్కాల్పింగ్ జోన్స్. అండ్ ఆల్మోస్ట్ ఈ రోజు కూడా ఈ ఏరియాలోనే చాలా వరకు ఉండిపోయింది. అండ్ ఈ జోన్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ జోన్స్. మనకి ఈ రోజు కూడా కంప్లీట్గా చాలా వరకు రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేసింది, విచ్ ఈస్ ద లెవెల్ ఆఫ్ 48,200 లెవెల్స్. సో ఇది కూడా మనకి బ్రేక్ అయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 48,298 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 48,411 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 48,601 అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 47,930 అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చి 47,791 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 47,704 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 47,604. ఇక ఓఏ డేటాకి వస్తే కనుక లాస్ట్ టైం మనం ఫ్రైడే మనకి పిఈ ఇచ్చాము. సో ఈ రోజు కూడా సేమ్ ఓఏ డేటా కావచ్చు, ప్రైస్ యాక్షన్ కావచ్చు, పుట్స్ని సపోర్ట్ అయితే చేస్తున్నాయి. సో మంత్లీకి వచ్చేసరికి కాల్ సైడ్ వచ్చి 42.62 అండ్ 23.90. సో ఇక్కడ వచ్చేసి పుట్స్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది పుట్స్ అయితే తగ్గినాయి అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మంత్ అంటే ఫిబ్రవరి మార్చ్ మంత్ చూసుకుంటే 45.2 అండ్ 25.9. సో ఇక్కడ కూడా మనకి 20 lakhs అయితే డిఫరెన్స్ అయితే మనకు ఉంది. ఆల్మోస్ట్ 50% అయితే ఇక్కడ మనకి డిఫరెన్స్ అయితే ఉంది. సో మోస్ట్ ప్రాబబ్లీ మనకి అంటిల్ అన్లెస్ ఏదైనా మేజర్ న్యూస్ ఉంటేనే తప్ప మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి సెల్ అండ్ రైజ్ గానే మనకి మార్కెట్ అయితే ఉంటుంది. సో ఇవాళ ట్రేడ్ వచ్చేలో అయితే 3 ట్రేడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మధ్యలో ఒక 1 or 2 ట్రేడ్స్ అయితే ఆల్మోస్ట్ ట్రిగర్ అవ్వలేదు, క్యాన్సిల్ చేసాము బికాస్ ఆఫ్ నో మొమెంటమ్ అండ్ ఫుల్ డాన్సింగ్ ఎట్లా ఉందో తెలిసింది కదా. సో దీంట్లో 1 SL హిట్ అయింది అండ్ ఆల్మోస్ట్ ఈరోజు 50 to 70 పాయింట్స్ అయితే ఈరోజు ప్రాఫిట్లో అయితే క్లోజ్ చేసాము. బట్ వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ న్యూట్రల్ డే అనుకోవచ్చు ఓవరాల్గా. బట్ ఓకే, నాట్ ఎ బిగ్ లాస్ కదా. బిగ్ లాస్ కాకుండా ఉంది అంటే కనుక డెఫినెట్గా ఇట్స్ ఎ గుడ్ డే అని చెప్పచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ సీ ఆల్ టుమారో ఆన్ ద సేమ్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు శ్యామ్. జై హింద్.